అంటే అవగాహన రాహిత్యంతో కూడిన రాజకీయం లేదా అర్ధ పరిజ్ఞానంతో కూడిన రాజకీయం. వీళ్ళది ఎట్లా ఉందంటే, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అందరూ దోచుకు తింటున్నారు కదా, మమ్మల్ని తిననివ్వలేదు, ఆ రోజున మమ్మల్ని తిన్నిచ్చుంటే మేము బాగా చూసుకునేవాళ్ళం, లేకపోతే వాలంటీర్ల ద్వారా జనాలకి ఇచ్చాడు మమ్మల్ని వదిలేశాడు, ఇప్పుడు చూడండి ఆ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుంటున్నారు జనం, అట్లాంటి పరిస్థితి మాకు రాలేదు కాబట్టి మేము ఓడిస్తున్నాం, అదే మేము వద్దంటున్నాం, మేము ఆ రోజున ఓడించాం, బాగానే ఉంది. ఇప్పుడు రేపు పొద్దున మరి ఇదే కరెక్ట్ అయితే ఇక అసలు వైసీపీ ఎందుకు గెలవాలి? వాలంటీర్ లేరు, కార్యకర్తే నాయకుడు, ఎమ్మెల్యే నాయకుడు, వాళ్ళ ఇష్టారాజ్యం ప్రకారం నడుస్తుంది. బెల్ట్ షాప్ పెట్టాలంటే వాళ్ళ ఇష్టమే, ఏదైనా పథకాలు కావాలంటే వాళ్ళ ఇష్టమే. అలా కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళట్టు కూర్చుంటే పని జరుగుతుంది. నువ్వు ఇల్లు కట్టాలన్నా కార్యకర్తే నాయకుడే, నువ్వు ఏ పని చేయాలన్నా నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓ రకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద నాయకుడు, ప్రతి కార్పొరేషన్ డివిజన్కి, ప్రతి మున్సిపాలిటీ డివిజన్కి ఓ చిన్న నాయకుడు. అంటే సామంతరాజు, రాజుగారు, చక్రవర్తి, ఇది వ్యవస్థ నడుస్తుంది. ఇది కరెక్ట్ అని జనం అనుకుంటే అసలు వైసీపీ గెలవకూడదు కదా. వాలంటీర్ల వల్ల నష్టపోయి ఇట్లాంటి వ్యవస్థ కావాలని జనం కోరుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక సచిన వీళ్ళు గెలవకూడదు. జనాలందరూ